అందరికీ నమస్తే. నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది. శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్. ఈ ప్రసన్న కుమార్ ఎవరో తెలియదు కానీ ఈయన పూర్తి పేరు సూర్యదేవర ప్రసన్న కుమార్. ఈయన పూర్తి పేరు ప్రసన్న కుమారే. ఈయన ఖమ్మం జిల్లా. ఆయన ఎవరో తెలియదు పెద్దగా, కానీ ఆయన వెనుక బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఈయన విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం చూస్తే అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అపాయింట్మెంట్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, ఎవరు చేపిస్తున్నారు అనేది ఒక పెద్ద అనుమానంగా కనిపిస్తుంది. ఏమైందంటే సూర్యదేవర ప్రసన్న కుమార్ అంతకుముందు లోక్సభ రాజ్యసభ టీవీ ఉంది కదా అక్కడ ఢిల్లీలో, దానిలో ఏదో కీ రోల్ పోషించారట. అంతకుముందు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా పనిచేసారట. రిటైర్మెంట్ అయింది. అక్కడ రిటైర్మెంట్ అయిపోయిన తడువుగా ఇక్కడ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు? 7 డిసెంబర్ 2023. 7 డిసెంబర్. ఈయనకు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది తెలుసా? 12/1/2024. ఇది కూడా చాలా సీక్రెట్గా పెట్టిన తర్వాత బయటకు వచ్చింది. 3-4 రోజుల తర్వాత బయటకు వచ్చింది. అక్కడ గవర్నమెంట్ వచ్చిన నెల రోజులు కూడా పూర్తి కాలేదు. సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇక్కడ శాసన వ్యవస్థకు, శాసనసభకు, శాసన మండలికి సలహాదారంట. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలంగాణ చరిత్రలో శాసన మండలికి, శాసన వ్యవస్థకు ఒక అడ్వైజర్ ఎవరు లేరు. పోస్ట్ క్రియేట్ అయింది. ఆ పోస్టే అసెంబ్లీకి అడ్వైజర్. అసెంబ్లీ సెక్రటరీ ఉంటారు. అసెంబ్లీలో చాలామంది దానికి వ్యవస్థ ఉంటుంది, సీనియర్లు. ఇప్పుడు అక్కడ చారి గారు ఉన్నారు. చారి గారు అసెంబ్లీ సెక్రటరీ. నిజానికి ఆయన ఎప్పుడో రిటైర్మెంట్ అయినారు, కానీ ఆయన సీనియరు. ఆయన కింద ఎవరు లేరు. చారి గారి కింద నరసింహాచార్యులు ఆయన పూర్తి పేరు. నరసింహాచార్యులు గారి కింద డిప్యూటీ లేకపోతే ఇంకా అసిస్టెంటు, ఇట్లా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి. అదేందో మరి యాదృచ్ఛికమో కావాలని చేసినారో కానీ ఈ సెక్రటరీకి సరిపోను ప్రమోషన్ ఎవరికి ఇవ్వలేదు ఇన్ని రోజులు. దాంతోన ఇక ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కదా, ఎవరు లేరని చెప్పి అసెంబ్లీలో నరసింహాచార్యులు గారినే దాదాపు 6 సంవత్సరాలుగా కొనసాగుతుంది. గత ప్రభుత్వం ఆయన కొనసాగించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. అయితే మరి వాళ్ళంతా ఉండగా ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన నరసింహాచార్యులు గారు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అని చెప్పి కొనసాగిస్తూనే మళ్ళీ సూర్యదేవర ప్రసన్న కుమార్ గారిని తీసుకొచ్చి పెట్టినారు. తీసుకొచ్చిండ్రు. అసలు నేను తీసుకొచ్చినప్పుడే అనుమానం వచ్చింది. ఇప్పుడు తెడతెల్లమైంది. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇదే సారు సూర్యదేవర ప్రసన్న కుమార్ సారే ఏపీలో ఎప్పుడు నిన్న ఏపీ ప్రభుత్వము ఇతనిని సెక్రటరీ జనరల్, అక్కడ శాసన మండలి, ఏపీ శాసన మండలిలో సెక్రటరీ జనరల్ అనే పోస్ట్ ఇచ్చింది. ఆ పోస్ట్ కూడా కొత్తది, కూడా సెక్రటరీ జనరల్. అయితే సరే, ఆయన రికమెండేషన్స్, ఆయనకున్న బ్యాక్గ్రౌండో ఏమైనా ఉండొచ్చు కాక, కానీ ఈయనను అడ్వైజర్గా పెట్టుకున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6 మంత్స్ అయింది. ఆయన గవర్నమెంట్కి ఏం అడ్వైస్ ఇచ్చిండో తెలియదు. కానీ అసలు ఈయన తెలంగాణలో ఎందుకు అపాయింట్మెంట్ అయ్యిండు? కాంట్రాక్ట్ పద్ధతి. ఆయన గవర్నమెంట్ సర్వీస్ అయిపోయింది కాంట్రాక్ట్ పద్ధతిలో. ఇక్కడ ఎందుకు పెట్టిండ్రు? అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే మళ్ళీ అక్కడికి ఎందుకు పోయిండు? అంటే ఇక్కడ జాబ్ పెట్టించింది ఎవరు ఆయనని? సూర్యదేవర ప్రసన్న కుమార్ గారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక లేని పోస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఈయనను ఉద్యోగం పెట్టించింది ఎవరు? అక్కడ గవర్నమెంట్ రాగానే ఆయన ఆ గవర్నమెంట్లో ఎందుకు పోయిండు? దీని వెనుక ఏం జరిగింటుంది? ఈయనకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు ఇక్కడ? ఇట్లాంటి ఈ మధ్య బాగా జరిగినాయి. నేను దాని గురించి చెప్తూ మళ్ళీ చెప్తా ఎట్లయిందో. ఏమైందంటే ఆదిత్యనాథ్ దాస్ గారు ఎవరో కాదు, ఏపీ గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్మెంట్ అయినరు. 2 మంత్స్ బ్యాక్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సలహాదారుగా వచ్చిండ్రు. 2 మంత్స్ బ్యాక్. ఆల్మోస్ట్ ఏపీలో రిజల్ట్ వచ్చే ముందు, వచ్చిన తర్వాత కొద్దిగా అటు ఇటు. తర్వాత శ్రీనివాసరాజు గారు అడ్వైజర్ టు ప్రాజెక్ట్స్ ఇక్కడ తెలంగాణలో. ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ వీఆర్ఎస్ తీసుకొని అంతకుముందు టీటీడీ జేయూగా పనిచేసిండ్రు. అక్కడ నుంచి వీడికి వచ్చిండు. ఇప్పుడు తెలంగాణలో అడ్వైజర్ ఫర్ ప్రాజెక్ట్స్. ఈయనేమో ఇరిగేషన్ అడ్వైజర్. మన తెలంగాణలోకి ఏం పోస్టులు వస్తలేవు, అన్నీ ఆంధ్ర నుంచి వస్తున్నారు. ఇక్కడ అడ్వైజర్లు అవుతున్నారు. ఆంధ్రకి వెళ్ళి వస్తున్నారు, ఏదో అవుతున్నారు. అక్కడ నుంచి ఎవరు రికమెండ్ చేస్తుండొచ్చు? ఇప్పుడు ఈ 2 జరిగినప్పుడు ఏమైంది అబ్బా అని ఒక ఆలోచన చేసినాం. అంతకన్నా ముందు ఇది జరిగినప్పుడు ఇదేంది అబ్బా అనుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు ఎక్కడ పోయింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి పోయిండు. దీని అర్థం ఏంది?
చంద్రబాబు నాయుడు గారి అడ్వైజర్, ఆయన సలహా మేరకు, ఆయన రికమెండేషన్ మేరకు ఇక్కడ ఈయనకు పోస్ట్ ఇచ్చిండ్రు అసెంబ్లీలో. ఇప్పుడు ఈ పోస్టుల వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇంకా ఇంతకు మించింది ఏముంటుంది? తెలంగాణలో ఉన్న వాళ్ళకు పాపం నిరుద్యోగులు కొట్లాడితే పట్టించుకునే దిక్కు లేదు. నిరుద్యోగులు ఆందోళన చేస్తే ఎవరు పట్టించుకోలే. పాపం తెలంగాణలో ఎవరు లేరా మేధావులు? ఇరిగేషన్లో ఎక్స్పర్ట్స్ లేరా? ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరా ఇక్కడ? ఈ అడ్వైజర్ ప్రాజెక్ట్స్ కోసం శ్రీనివాసరాజు గారంట. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ కాకపోతే ఏమనాలి? పొద్దుగా లేస్తేనేమో గురు శిష్యులు అంతే, ఆడదంతా, సలహాదారు అదేంది నాకు ఆయనకు లింకు పెడితే ఈడదంతా అని మాట్లాడతారు. తీరా చూస్తే ఎవరి రికమెండేషన్ నడుస్తుంది? తెలంగాణ ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది? తెలంగాణ ప్రభుత్వంలో పదవులు రావాలంటే ఎవరు రికమెండేషన్ చేయాలి? ఇక్కడ అసెంబ్లీకి అడ్వైజర్ అవసరం లేకుండా కూడా ఈయన పెట్టుకున్నారు. అక్కడ గవర్నమెంట్ రాగానే అక్కడికి లేని పోస్టుకు షిఫ్ట్ అయిపోయినారు. నిజంగానే ఓలా అడ్వైజర్ అవసరం ఉంటే ఇక్కడనే ఉండేవాడు కదా. ఇప్పుడు ఈయన పోయి ఏపీ గవర్నమెంట్లో శాసన మండలికి సెక్రటరీ జనరల్ జాయిన్ అవుతున్నాడు. అక్కడ ఆర్డర్ వచ్చింది. దీంతోనే బట్టబయలైంది వ్యవహారం అంతా కూడా. ఇక్కడ జరుగుతున్న అపాయింట్మెంట్ల వెనుక ఏం జరుగుతుంది? తేడతెల్లమైపోయింది. లక్షల జీతాలు అడ్వైజర్లు అంటే ఏదో ఫ్రీగా సలహాలు ఇయ్యరు, ఉచిత సలహాలు అంటారు కదా, అట్లా కాదు. లక్షల జీతాలు వీళ్ళకు, గవర్నమెంట్ బండ్లు, గవర్నమెంట్ డ్రైవర్లు, పెద్ద కథాలకి మన డబ్బులే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న రికమెండేషన్ క్యాండిడేట్లకి ఇక్కడ పోస్టులు వస్తున్నాయి. ఇది ఒక ఉదాహరణ. ఇది తేడతెల్లమైన తర్వాత, ఇది బయటబలైన తర్వాత మిగతా వీళ్ళిద్దరు వ్యవహారం కూడా అదే జరిగిందని కన్ఫర్మ్ అయ్యింది. ఇంత జరుగుతుందా? తెలంగాణ ప్రభుత్వాన్ని వెనక బ్యాక్గ్రౌండ్ నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారా? అదే కదా దీని అర్థం. ఇక్కడ కూడా తెలంగాణలో పోస్టులు ఊస్టు. ఇక్కడ కూడా ఇప్పుడు ఇరిగేషన్ ఈఎన్సీ ఉంటారు. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చీఫ్. ఈఎన్సీ ఏంటంటే ఆయన చాలా సీనియర్. ఈఎన్సీ అయ్యిందంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ కదా, ఆయన సీనియర్. ఆయన ఆల్మోస్ట్ అన్నీ తెలుసు ఆయనకు. ఇప్పుడు ఆయన మీద తీసుకొచ్చి ఈయన పెట్టిండ్రు. మన తెలంగాణలో సెకండ్, మళ్ళీ 2వ శ్రేణి అడ్వైజర్. గవర్నమెంట్ ఈఎన్సీ చెప్తే వినరు, ఈయన చెప్తే వింటారు. దీనికి ఒక తెలంగాణ ఆఫీసర్ ఎవరో ఉంటారు ఈ డిపార్ట్మెంట్కి. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు పైన, మనోళ్ళు కింద. మనోళ్ళు 2వ శ్రేణి ఉద్యోగులు. ఇప్పుడు హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళే మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో 2వ శ్రేణి పౌరులుగా, 2వ శ్రేణి ఉద్యోగులుగా మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళ పైన అడ్వైజర్లు ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రికమెండేషన్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు రికమెండేషన్ చేస్తే ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళంతా రిటైర్మెంట్ అయిన వాళ్ళే. ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయినారు, వాళ్ళ ఉద్యోగాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వాళ్ళ కథ అయిపోయిందనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్మెంట్ చేసేసింది. అంత పనికొస్తలు ఉంటే వాళ్ళే అడ్వైజర్లు పెట్టుకునేవాళ్ళు కదా, వాళ్ళే అడ్వైజర్లు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు తెలంగాణకి ఎందుకు రికమెండేషన్ చేసినప్పుడు ఈయన అక్కడ గవర్నమెంట్ వస్తుందో రాదా అని చెప్పి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రికమెండేషన్ చేస్తే శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన అక్కడికి షిఫ్ట్ చేసుకున్నారు. ఇది తెలంగాణ వ్యవహారంలో జరుగుతున్న తతంగం. ఇక ఎవరు మేల్కొనాలి, ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్న ఈ తెలంగాణ అనే ఒక ప్రభుత్వంలో, తెలంగాణ వ్యవస్థలో జరిపిస్తున్న వాళ్ళెవరో తేడతెల్లం అయిపోయింది కదా. ఇక ఏం చేయాలనో మీరే డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.